హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మార్కెట్ న్యూస్. బిఎస్సి సెన్సెక్స్ 280.16 పాయింట్స్ కరెక్ట్ అయిందండి. ఇది 80,148.88 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఇది 0.35%కి ఈక్వల్ మాట. ఇది నిఫ్టీ 50 చూద్దామండి. 65.55 పాయింట్లు డ్రాప్ అయింది. 24,413.50 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.27%కి ఈక్వల్. ఇది మొత్తం మీద అడ్వాన్సెస్ 20, డిక్లైన్స్ 30. స్టాటిస్టిక్స్ చూద్దాం. మరి అడ్వాన్సెస్ 1992, డిక్లైన్స్ 700, 52 వీక్ హై 130, 52 వీక్ లో 14, అప్పర్ సర్క్యూట్స్ 210, లోవర్ సర్క్యూట్స్ 46. ముందుగా టాప్ గెయినర్స్ చూద్దామండి. ఈరోజు టాప్ గెయినర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందులో ఇన్వెంట్ ఆర్ఈ 20% అండి. పక్కనే మీకు మార్కెట్ క్యాపిటల్ ఇచ్చాం, లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ కూడా ఇచ్చామండి. అవి చూసుకోండి. 0.78 రూపీస్ అంటే పైసా అంటది. ఎంఎంటీసీ 20%, 102.6 దగ్గర క్లోజ్ అయింది. అపెక్స్ 20%, 312.07. అగ్రిటెక్ 20%, ఇది నిన్న కూడా అప్పర్ సీల్ అయిందండి. అగ్రిటెక్ 281.05. పిఓసిఎల్ 20% అప్పర్ సీల్ అండి, 1230.65 దగ్గర క్లోజ్ అయింది. ఐఎఫ్సిఐ 20%, ₹83.95 అండి. దీన్ని మీకు ₹60 అరౌండ్లో ఉండేటప్పుడు మీకు రికమెండ్ చేశానండి ఈ షేర్ని, ఐఎఫ్సిఐని. అది ఇంకా పెరుగుతుంది, చాలా మంచి షేర్ ఇది. ఎస్టీసీ ఇండియా 20%, 202.77. ఏఎంఎన్ఎస్ బ్లాస్ట్ 20%, 309.65. థైరోకేర్ 19.99%, 778.7 దగ్గర క్లోజ్ అయిందండి. నోవా అగ్రి 19.99%, 83.91 దగ్గర క్లోజ్ అయింది. సిల్క్ ఫ్లెక్స్ 19.99%, ₹88 దగ్గర క్లోజ్ అయిందండి. వస్వాని 18.54%, ₹49.99 అండి. చూడండి, ఈ షీట్లో మీకు చాలా వరకు ₹100 లోపు షేర్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి వాటి మురుద్ షెరా 18.3%, లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అనేది ₹60.90 అండి. బాగ్చమ్ 17.07%, ఇది 342.99 దగ్గర క్లోజ్ అయింది. పిఎఫ్ఎస్ 16.97%, ₹58.66 అండి. ఒరిస్సా మైన్ 15.95%, 8,369 దగ్గర క్లోజ్ అయిందండి. నహార్ ఇండిస్ 15.4%, 154.79 దగ్గర క్లోజ్ అయిందండి. అరిస్టో 14.97%, ₹102.60 దగ్గర క్లోజ్ అయింది. డిటిఎల్ 14.87% ఇంక్రీజ్ అయిందండి. ఇది 214 దగ్గర క్లోజ్ అయింది. హెచ్సిసి 14.66%, ₹54.52 అండి. నిన్న ఒక ఆయన ఎవరో నాకు అడిగారు, ఇది ఉంచొచ్చా అమ్మేయొచ్చా అని చెప్పేసి. ఆయన 3,000 షేర్లు కొన్నారు హెచ్సిసి. 52 దగ్గర టచ్ అవుతుంది, 53 వరకు అని చెప్పేసి చెప్పాను. ఏమండి, సంతోషమేనా మీకు? మీరు కొన్న రేటుకు వచ్చింది. మీరు 54లో కొన్నారు కదా, 54 రేటు వచ్చింది. కొంచెం చూసుకొని 3,000 షేర్లు కొన్ని తగ్గించుకొని వేరే షేర్లో పెట్టుబడి పెట్టు. ఏడబ్ల్యూహెచ్సిఎల్ 14.06%, 792. అవంతి ఫీడ్ 14.05%, 736 దగ్గర క్లోజ్ అయిందండి. చెంబాండ్ 13.77%, 702 దగ్గర క్లోజ్ అయింది. కొత్యార్క్ 13.43%, ₹1000 దగ్గర క్లోజ్ అయిందండి. ఐడిబిఐ 13.25%, అంటే ఇది ₹97.87 దగ్గర క్లోజ్ అయిందండి. ఎపిగ్రల్ 13.14%, ₹1,665 దగ్గర క్లోజ్ అయింది మీకు. ఎథోస్ లిమిటెడ్ 12.2%, ₹3,250 దగ్గర క్లోజ్ అయిందండి. అసలు సిబిఆర్ 12.15%, ₹760.20 దగ్గర క్లోజ్ అయిందండి. క్యాప్ ట్రస్ట్ 11.9%, ₹137.45 దగ్గర క్లోజ్ అయింది. బన్స్ఫారస్ 11.86%,
176.25 దగ్గర క్లోజ్ అయిందండి. ఆరో గ్రీన్ 11.83% ఇంక్రీజ్ అయింది, 3 666 దగ్గర క్లోజ్ అయింది. రాధికా జ్యువెలర్స్ ఇది నిన్న కూడా పైకి వెళ్ళిందండి. ఇది 11.6%, ₹70.50, ఇది ₹100 లోపు షేరు. హెస్టర్ బయో 11.41%, 2725 దగ్గర క్లోజ్ అయింది. స్టీలెక్స్ ఇండస్ట్రీస్ 11.33%, ₹14.44 దగ్గర క్లోజ్ అయిందండి. ఆప్టిమస్ 11.04, ₹438.10 దగ్గర క్లోజ్ అయింది. సూపర్ హౌస్ 11.0, టీజీబీ హోటల్స్ 10.82%, ₹16.70 అండి. ఐనాక్స్ చేంజ్ 10.66%, ₹683.90 దగ్గర క్లోజ్ అయింది. ఎస్ఏహెచ్ 10.66%, 85 దగ్గర క్లోజ్ అయిందండి. రీఫెక్స్ 10.6%, $249.55 దగ్గర క్లోజ్ అయింది. మార్క్సాన్స్ 10.58%, $207.02 దగ్గర క్లోజ్ అయిందండి. సుందరం బ్రాక్ 10.53%, $793.5 దగ్గర క్లోజ్ అయింది. వెల్త్ 10.31%, $948.15 దగ్గర క్లోజ్ అయిందండి. క్యాస్ట్రాల్ ఇండియా 10.3%, $272 దగ్గర క్లోజ్ అయిందండి. సాటిన్ లిమిటెడ్ 10.3%, $97.35. మహాపెక్స్ లిమిటెడ్ 10.2%, $169.90. హెచ్బిఎస్ఎల్ 10%, $134.97. రిటైల్ 10%, $52.82 అండి. ఇంకా ఉన్నాయి చాలా షేర్లు, కానీ మనకి 10% వరకు చాలు. అంటే ఏ విధంగా పెరుగుతున్నాయి షేర్స్ అనేవి ఇక్కడ నుంచి బాగా గమనించండి. మీరు పేపర్ పెట్టి రాసుకోమని చెప్తున్నాను. ₹100 లోపు షేర్లన్నీ చూసుకోండి. అంటే తక్కువ పెట్టుబడితో అవుతుంది. లేదు ఇంకా బాగా వర్క్ చేస్తే వాటిని మరి సుజలాన్ కోసం నేను చెప్పుకున్నానండి. అది 5%లో ఉంటుంది కాబట్టి అది ఈరోజు కూడా అప్పర్సీలు వేశారు. అది సుజలాన్ ఎనర్జీ, ఎందుకంటే నిన్న మంచి రిజల్ట్స్ వచ్చాయి. దాని తాలూకా నెట్ ప్రాఫిట్ అనేది బాగా పెరిగింది. నిన్న షీట్స్లో మీకు చూపించాను, 2 షీట్లలో పెట్టి. కాబట్టి సుజలాన్లో ఇంకా మీరు బై చేసుకోవచ్చండి. ఒకవేళ ఇంకా రేటు తగ్గిందంటే ఆ డిప్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. టాప్ లాసర్స్ విఎస్టీ ఇండస్ట్రీస్ 16.4% అండి, 3,899 దగ్గర క్లోజ్ అయింది. మెరైన్ ట్రాన్ 10.19%, ₹24.25. సహజ్ 9.6% అండి, అంటే ₹20.25. ఎస్ఎఫ్ఎం P61DR 8.9% డిక్రీజ్ అయిందండి, అంటే 9.11. అంటే ఇవి బాగా చిన్న షేర్లు కాబట్టి వీటిని పెద్దగా అబ్జర్వ్ చేయొద్దు. ఒక మాదిరి 20 తర్వాత ఓకే చేసుకుంటే బెస్ట్ అన్నమాట. ఫోనిక్స్ లిమిటెడ్ 5.8%, ఇది నిన్న కూడా డౌన్ అయినట్టుగా ఉంది, 3,562. విలిన్ బయో 5.56%, ₹17. దేవనగిరి 5.32%, ₹7.48. ఆర్బిఎం ఇన్ఫ్రా 5.21%, ₹470.05. ఇన్ఫ్రాలు ఏవైనా సరే డౌన్ అయితే బాగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఇన్ఫ్రాలు నిన్న బడ్జెట్లో అనౌన్స్ చేశారు, బాగా పెరుగుతాయి. జీవికే పిల్ 5.12%, ₹7.42. ఎస్ఆర్ షిప్పింగ్ 5.01%, ₹56.13. డెస్టినీ 5.01%, ₹30.35. జీజీబీఎల్ 5%, ₹457.80. రాజ్ టీవీ 5%, ₹73.33. 663 TN35 5% డౌన్ అండి, ₹88.35. ఏఐ లిమిటెడ్ 5%, ₹89.30. కేసీకే 5% డౌన్, ₹203.30. బర్డ్ వైఎస్ 5% డౌన్, ₹68.40 దగ్గర క్లోజ్ అయిందండి.
ఇండోటెక్ 5% డౌన్ 1904.20 దగ్గర క్లోజ్ అయిందండి. సోటాక్ 5% డౌన్ 146.35 దగ్గర క్లోజ్ అయింది. ఓఓసిఎల్ 5% డౌన్ 334.7. ఇప్పుడు 52 వీక్ లో అంటే 52 వారాల కనిష్టానికి చేరుకున్నాయండి. 52 అంటే సంవత్సరం కిందట రేట్ ఎంత ఉందో ఇప్పుడు కూడా రేట్ అంత ఉన్నట్టు లెక్కమాట. కాబట్టి ఇటువంటి వాటిల్లో పనితీరు బాగుంటే ఇది చాలా ఇంపార్టెంట్. 52 వీక్ లో అనేవి మనకి అంత వేగంగా దొరకవు షేర్లు. కాబట్టి ఏదో మీ అదృష్టం నా అదృష్టం బాగా దొరికాయి. మెరైన్ ట్రాన్ ₹24.25 దగ్గర ఉందండి. ఇది ఈరోజు 10.19% చేంజ్ అయింది. సాటిపాలి 234 దగ్గర దొరుకుతుందండి. 4% అంటే 5% డౌన్ అయింది. డిహెచ్టిఎల్ ₹99.50 దొరుకుతుందండి. ఇది కూడా 5% సుమారుగా. తొన్వాల్ ₹57.80 దగ్గర దొరుకుతుందండి. ఇది కూడా 5% అండి. తర్వాత ఎస్బిఐఎన్ ఈక్విటీ WETF ₹31.03 దగ్గర దొరుకుతుందండి. డిఆర్ఎస్ దిలీప్ 114, ఎస్బీఐ సిల్వర్ ₹85.20, సెక్యూర్ క్రెడ్ 8.3, ఆయిలీ ఈటీఎఫ్ ₹12.94 దగ్గర దొరుకుతుందండి. సిబిఐ జార్ 15.9, సిబిఐ జార్ 15.90 దగ్గర దొరుకుతుంది. తర్వాత శ్రెనిక్ 80 దొరుకుతుందండి. అంబే ₹80.65 అండి. కటారియా ₹191.50 అండి. మ్యాకోబ్స్టెక్ ₹100.80 అండి. ఈ రేట్లలో కనుక ఈ షేర్లు బాగున్నాయి అని మీకు అనిపిస్తే తప్పకుండా తీసుకోవచ్చండి. ఎందుకంటే 1 ఇయర్ నుంచి ఈ రేట్లో ఉన్నాయంటే తర్వాత పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ క్వార్టర్లోని అంటే ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్ అయింది కాబట్టి జూన్ 30కి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీకు నిన్న అదే చెప్పాను, ఎవరైనా సరే రిజల్ట్స్ చూసి అంటే ప్రతిరోజు నిన్న లింక్ కూడా పెట్టాను మీకు డిస్క్రిప్షన్లోని. ఆ రిజల్ట్స్ అనేవి తెలుసుకొని అవి